వైసీపీ ప్రభుత్వం నుండి మీరు టీడీపీలో చేరిన ప్రధాన రీజన్ ఏంటి? నేను ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే ఎవరి గురించో నేను చెప్పను సార్. మా కులాన్ని గురించి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా 14 సంవత్సరాలు పనిచేశాను కాబట్టి మా కులాలకి ఒక కార్పొరేషన్ ఇచ్చారు సార్. అదొకటి వాస్తవంగా కార్పొరేషన్ ఇచ్చారు. కార్పొరేషన్ ఇచ్చి మైనస్ ఏం చేశారంటే మా కార్పొరేషన్ చైర్మన్కి మా దాంట్లో సయ్యదులు అంటే మైనార్టీలో సయ్యదులు అంటే అగ్రవర్ణ కులాలు లెక్క సార్. ఓకే, సయ్యదులు మొఘళ్ళు బేగులు అంటే అగ్రవర్ణ కులాలు. మేము షేకుల్లో బీసీ కేటగిరీ వాళ్ళం. నేను ఇప్పుడు కూడా సాంబ్రాణి ధూపం వేసుకుంటూ ఉంటాను సార్. ఈ రోడ్నే సాంబ్రాణి ధూపం వేసుకుంటూ ఉంటాను. సాంబ్రాణి ధూపం వేసుకుంటూ షాప్ తిరుగుకుంటూ జీవించే మనిషిని సార్. నాలాగా చాలామంది ఉన్నారు. ఇలాంటి కులాలకి ఏదో ఆదుకుంటున్నానని మభ్యపెట్టి ఆ కార్పొరేషన్ ఇచ్చి ఆ కార్పొరేషన్లో కూడా పెద్ద పెద్ద కులాల వాళ్ళకి తెచ్చి సీట్లు కూర్చోబెట్టి మాలాంటి వాడిని ఒక్కడికి కూడా ఒక రూపాయి ఇవ్వలేదు, ఒక అధికారం ఇవ్వలేదు, ఒక సీటు ఇవ్వలేదు సార్. మేము మా కులాల్లో మా కార్పొరేషన్లో వేరే వాళ్ళ కులాలకి వేరే వాళ్ళకి తీసుకొచ్చి సీట్ ఇస్తే వాళ్ళకి మా బాధ ఎలా తెలుస్తుంది సార్? నేను సాంబ్రాన్ని పోగేస్తాను సార్. ఆ ఇబ్బంది ఆయనకి ఎలా తెలుస్తుంది సార్? నాకు తెలుస్తుంది కానీ దాని గురించి నాకు తెలుస్తుంది. నాకు ఇవ్వాలా లేకపోతే మాలాంటి వాళ్ళకి ఇవ్వాలా? మా ఉన్న 14 కులాలకి ఇస్తే దాని మీద ఉన్న చర్చ ఏంటి, అసలు ఏం సంగతి అనేది తెలుస్తుంది. అప్పుడు దానికి సబ్సిడీ లోన్లు ఇస్తే అప్పుడు బాగుంటుంది సార్. మబ్బి పెట్టి ఏదో కార్పొరేషన్ ఏదో ఈప్ మీద ఇప్పుడు బండి మీద ఏదో స్టిక్కర్ వేసేసి పంపించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక డైరెక్టర్ చైర్మన్ అని కొట్టి పంపించేస్తారు సార్. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో చిన్న సెటిల్మెంట్ చేసుకొని 5 సంవత్సరాలు బతికారు సార్. వాళ్ళు ఏం చేయలేదు సార్. వాళ్ళు బతికారు అంతే. వాళ్ళు ఏం చేసింది లేదు, ఆయన కూడా ఏమి ఇచ్చింది లేదు వీళ్ళు చేయడానికి కూడా. అన్న, మనకు సంబంధించి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు గతంలో జగన్మోహన్ రెడ్డి తీసాడు. అవును. ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి సంక్షేమ పథకాలు ఇవన్నీ ఏదైతే మనకి తక్కువ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు అన్ని అవకాశాలు ఈసారి వస్తాయని చెప్పి భావిస్తున్నారు మీరు? సార్, నేను గత గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి గత గవర్నమెంట్ గురించి కూడా మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. గత గవర్నమెంట్లో సంక్షేమ పథకాలు అన్నారు. 15,000 అమ్మఒడి, రైతు భరోసా కింద చేనేత ఇవి ఇచ్చారు. ఎంత ఇచ్చారు సార్? 15,000 20,000 ఏడాదికి ఒకసారి ఏదో సందర్భంలో ఏడాదికి ఒకసారి ఇచ్చారు. అలా కాకుండా అది చిల్లర సార్. అది ఏంది ఇప్పుడు 10,000 ఏంది ఎవరు బతకలేదు సార్. 15,000 ఏ మూలకు వస్తుంది సార్? ఏ మూలకు రాదు. ఇప్పుడు గత గవర్నమెంట్ కన్నా అంతకుముందు గవర్నమెంట్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే కార్పొరేషన్ నిధులని ఇంత ఒక 1,000 కోట్లని రిలీజ్ చేసి అందులో ఉన్న చిన్న వ్యాపారస్తులు ఏదైతే చేసుకున్నారో వాళ్ళు లోన్లు పెడితే 2 లక్షలు ఇచ్చేవారు సార్. 2 లక్షలు అంటే మా ముస్లిం మైనార్టీకి 2 లక్షల లోన్లు ఇచ్చారు, కార్ల లోన్లు ఇచ్చారు, ఇలా ఇచ్చారు. 2 లక్షలకి 1,00,000 మాఫీ, 1,00,000 గవర్నమెంట్ నుంచి సబ్సిడీ. అంటే సార్ 1,00,000 రూపాయలు వస్తే ఏదైనా వ్యాపారం చేయగలుగుతాం, ఏదైనా కొనగలుగుతాం సార్. 10-15 వేలకి ఏం కొంటాం సార్? ఇలా ఏం సరిపోతుంది అసలు చెప్పండి మీరే? ఒక ఫోన్ కొంటే 20-30 వేలు అవుతుంది సార్. ఈ ఫోన్ కూడా రాదు సార్ ఆ 10-15 వేలకి. అది ఒక రోజు ఖర్చు అయిపోతుంది. అదే 1,00,000 రూపాయలు ఉంటే ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఏదైనా సైట్ కొనుక్కోవచ్చు, ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవచ్చు. అది సబ్సిడీ, అది కట్టపడలేక. అది మంచిది కాదు సార్. అది అలాంటి లోన్లు కావాలి సార్ మాకు. అలాంటి సబ్సిడీ లోన్లు కావాలి. అలాంటి మైనార్టీలో కొంచెం కార్ లోన్లు కావాలి. మాలాంటి మైనార్టీలో అణగారిన కులాలకి తోడుగా అండగా ఉండే ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన దయ వల్ల, మా చంటి గారి దయ వల్ల మేము 5 సంవత్సరాలు కూడా బాగుంటామని మేము భావించి ఆ పార్టీలో చేరడం జరిగింది. అయినా సరే అక్కడి నుంచి మా చంటి గారు అసలు మామూలుగా లేదు సార్. పొద్దు నుంచి తెల్లారి నుంచి ఎవరు సార్ 6ంటికి నేనే లేవాను సార్. నేను మా ఇంట్లో నేనే ఈ చలికి ఎవరు లేస్తారు సార్? 6ంటికి నేనే. అంత ఎమ్మెల్యే ఉండి ఆయన 6ంటికి లేచి అందుబాటులో ఉంటాడంటే చూడండి సార్. గత గవర్నమెంట్లో ఎమ్మెల్యే 11 దాకా కూడా ఇంట్లోంచి బయటికి రాలేడు సార్. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి కూటమి బాట పడతా ఉన్నారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు వ్యవహరించిన తీరు. ఎందుకంటే పరిపాలన చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, పథకాలు ఇస్తున్నాం అనే భ్రమలో ఉంటూ ప్రజలను పట్టించుకున్న దాఖలాలు ఏమీ లేవు. మా అంటే అమ్మఒడి ఇలాంటి 2-3 చూపించేసి ఏదో ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా అభివృద్ధి దిశగా తీసుకెళ్లిపోయా, ఆంధ్ర రాష్ట్రం అంతా నా పేరు చెప్పుకునే బతికేశారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఫీల్ అయిపోతా ఉన్నాడు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గత డిసెంబర్ నెల నుండి చెప్తున్న మాట ఏంటి? నేను ప్రజల్లోకి వస్తా, ప్రజల్లో తిరుగుతా, పార్టీని బలోపేతం చేస్తా, పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటా, ఈసారి ఎవరు మన మీదకి వచ్చి నేను ధైర్యంగా నిలబడతానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లండన్లో కూర్చున్నాడు. నిన్నగాక మొన్న వచ్చాడు. మొన్న వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రజల కోసం ఏమైనా ఆలోచించే విధానం ఉంటుందంటే ప్రజల గురించి కాస్త పక్కన పెట్టేయండి. కనీసం పార్టీ క్యాడర్ గురించి అయినా కాస్త ఆలోచిస్తారంటే పార్టీ క్యాడర్లో రాజీనామాలు చేస్తే చేసేయండి, మీరేం చేసుకుంటారో చేసుకోండి, నేను ఒక్కడినైనా ఏం చేయాలి నాకు తెలుసు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి యొక్క విధానం అలాగుంది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగైపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కనీసం
పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే విధానం కనిపించట్లా. ప్రజలకు ఎలాగో అండగా నిలబడలేదు, కనీసం పార్టీ కేడర్కైనా అండగా నిలబడాలి కదా. పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు నా మాట వినాలి, నేను చెప్పిందే చేయాలి, లేదంటే మీరు ఇష్టం ఉంటే ఉండండి, కష్టమైతే మానేసేయండి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి యొక్క విధానం ఉండేది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మీద, చాలా మంది మీద ఈ రోజున అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారంగానే వాళ్ళు చేశారు. దోచుకో అంటే దోచుకున్నారు, దాచుకో అంటే దాచుకున్నారు, పంచుకో అంటే పంచుకున్నట్టు అయిపోయింది. ఈ రోజున తీగలాగితే డొంక కదిలినట్టు ఒక ఎమ్మెల్యే, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టచ్ చేసి వాళ్ళ యొక్క బయోడేటా లాగుతుంటే ప్రతి శాఖలో అవినీతి యొక్క ఆరోపణలు ఎదురవుతా ఉన్నాయి. ఏ దాంట్లో చూసుకున్నా సరే స్కాములు, ఒక్కో స్కామ్ను బయటకు తీస్తా ఉంటే వాళ్ళు తీగలాగే కొద్దిగా ప్రతీది బయటపడతా ఉంది. ఈ రోజున వాళ్ళు అరెస్టుల నుండి తప్పించుకోవడం కోసం కొంతమంది పార్టీలో చేరుతుంటే, కొంతమంది నిజంగా వాళ్ళలో మార్పు వచ్చి జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని మా యొక్క జీవితం సర్వనాశనం చేసుకున్నాం, ఎక్కడ నుంచి అయినా సరే ప్రజల కోసం కష్టపడాలని చెప్పి చాలా మంది పార్టీ మారి టీడీపీ పార్టీలో చేరుతా ఉన్నారు. సో ఇందులో 2 రకాలైనటువంటి నాయకులు ఉన్నారు. కొంతమంది అరెస్టుల పరం తప్పించుకునే విధంగా కూటమి పార్టీలో ఏదో పార్టీలో తలదాచుకోవాలని చెప్పి ఈ అంశాల కోసం వెళ్ళేవాళ్ళు కొంతమంది అయితే, మరి కొంతమంది జగన్మోహన్ రెడ్డి గనక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే మాకు రాజకీయ భవిష్యత్తు లేదు, అంతేకాకుండా ప్రజలకి మంచి చేయాలని చెప్పి పార్టీలో చేరాం, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో మంచి చేసే విధానం ఎక్కడ కనిపించట్లా. సో కూటమి ప్రభుత్వం పరిపాలన 8 నెలల పరిపాలన నచ్చి అనేక మంది రాజీనామాలు చేసి ఈ రోజున కూటమి పార్టీలో సభ్యత్వం తీసుకుని కూటమి పార్టీలో ఉంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ చూసుకున్న దౌర్జన్యాలు, అరాచకాలే. ఈ రోజున కూటమి ప్రభుత్వం 8 నెలల పరిపాలన చూడండి. సంక్షేమ పథకాలు ఏవైతే సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పారో అందులో 2 పథకాలు అవలంబించారు. అభివృద్ధి పనులు చూడండి ఒకసారి, అన్న క్యాంటీన్లు మొదలుకొని పోలవరం వరకు ఒక్కటొక్కటిగా అన్ని చేసుకుంటూ వస్తూ ప్రజలకు ఏదైతే కావాలో అన్ని రకాలుగా అందిస్తూ చక్కగా ప్రజలతో మమేకమై కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన చూసి అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఈ రోజున కూటమి పార్టీలో చేరుతా ఉన్నారు. ఇది కదా మార్పు అంటే. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది పార్టీలు మారడం సహజం, గెలిచిన తర్వాత ఆ పార్టీలో ఉన్న ఓడిన పార్టీ వాళ్ళకు అధికారంలో రావడం, అధికారంలో ఉన్న వాళ్ళు అలాగా జంపింగ్ జపాంగులు జరగడం కామనే. కానీ ఈ రోజున చాలా మంది, మనం చూడండి, ముందు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మాట్లాడి మీకు వీడియో ప్లే చేసి చూపించాను. ఎందుకంటే ఇందులో కాస్త మంచిగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఇలాంటి వారి కదా, ఇలాంటి వారు కూటమి పార్టీలో కూడా చేరడం కూడా మంచిదే. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటలు మీరు వినండి. మేము ఏదో రాజకీయ లబ్ధి పొందడం కోసం కాదు, మా ప్రజలకి మేము ఏదో ఒకటి చెయ్యాలి. పార్టీలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని మేము సర్వనాశనం అయిపోయాం, కనీసం మాకు చేసిందంటూ ఏమీ లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి బడేటి చంటి గారి దగ్గర మేము జాయిన్ అయ్యాం. చంటి గారు అన్న మాట ప్రకారం మాకు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే విధంగా అడుగులు ముందుకేశారు. ఇది కదా మాకు రాజకీయాల్లో కావాల్సినటువంటి, మాకు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే విధంగా మాకు చేయాల్సిన పనులు ఇవే కదంటూ అనేక మంది ఈరోజు మార్పును కోరుకుంటున్నారు. ఇది కదా మార్పులు అంటే. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో కేవలం అధికార దాహంతోనే తప్ప ప్రజల కోసం వ్యవహరించిన తీరు ఏమీ కనపడలా. సొంత పార్టీ కేడర్ ఉన్నటువంటి వాళ్ళే వ్యతిరేకించకుండా అంటే ఏం చేస్తారు సార్ మీరు? కనీసం ప్రజల్లోకి వస్తామని చెప్పి అంటారు కదా, ఏ రకంగా వస్తారు సార్? గతంలో మీకు 150, 160 సీట్లు ఇస్తే మీరు ప్రజలకు చేసింది ఏముంది సార్? ఏం చేశారు? ఈ రోజున కేవలం 11 సీట్లకు మీకు పరిమితం అయ్యారంటే ఎంత వ్యతిరేకత వచ్చుంటే ఈ రోజున మీకు 11 సీట్లు వస్తాయి? ఇప్పటికైనా ఆలోచించండి సార్. ఇప్పుడు చెప్పే మీరు మాట్లాడేంటంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు పక్కన పెట్టేశారు, ప్రజలకు చేస్తున్నటువంటి వాగ్దానాలన్నీ గాల్లో కలిపేశారు. అదే జగన్ ఉంటే అయ్యొచ్చేసి, అదే జగన్ ఉంటే అభివృద్ధి జరిగిపోయేది, అదే జగన్ ఉంటే ఈ పార్టీకి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పి కొత్త అంశాలకి తెరలేపుతా ఉన్నారు. సో మీరు ఎన్ని తెరలు లేపుకున్నా, ఎన్ని రీల్స్ మీద రీల్స్ చేసినా ప్రజల్లో మాత్రం కూటమి ప్రభుత్వం మీద గట్టి నమ్మకమే ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం ప్రజల మీద కూడా అంతే నమ్మకంతో చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. సో మీరు ఎన్ని బురద జల్లే రాజకీయాలు చేసినా, ఎన్ని శవ రాజకీయాలు చేసినా మార్పు దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులేస్తా ఉంది. ప్రజల్లో కూడా మంచి ఆలోచనతో ఈ రోజున కూటమి ప్రభుత్వం స్వాగతిస్తా ఉన్నారు. సో ఎప్పటికైనా కుదిరితే మీరు ప్రజలకి సపోర్ట్ చేసే విధంగా పరిపాలనకి ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకొని ముందుకెళ్ళాలి ఆ రకంగా ఆలోచించడం తప్ప కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తే ఆ ప్రజలే రేపొద్దున మీకు బుద్ధి చెప్తారు. సో ఎప్పటికైనా పరిస్థితులు మార్చుకొని, పద్ధతులు మార్చుకొని ప్రజల కోసం ఏం చేయాలో అది ఆలోచించండి.